అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లా ప్రకాష్. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకే రకమైన రిజర్వేషన్లు వర్తించవు. అదేవిధంగా ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒకే రకమైన రిజర్వేషన్లు కూడా వర్తించవు అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ పేదవాళ్ళు కాదు. అందులో కూడా ధనికులు ఉంటారు, వెనకబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒకే రకమైన రిజర్వేషన్ ఇస్తే వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు అనే ఉద్దేశంతో ఈవీ చిన్నయ్య వర్సెస్ సుప్రీంకోర్టు కేసు ఏదైతే ఉందో దానిలో తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్టా కాదా, దీనివల్ల ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో దానికంటే ముందు ఎస్సీ క్లాసిఫికేషన్ లేదా ఎస్టీ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో వర్గీకరణ అవసరమా లేదా అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది దాదాపుగా 1971 సంవత్సరంలో, అంటే ఎస్సీలు అంటే మన రాష్ట్రంలో కొన్ని కులాలు ఉంటాయి, తర్వాత వేరే రాష్ట్రాల్లో వేరే కులాలు ఉంటాయి. అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్సీలుగా చేర్చడం జరుగుతుంది. మనం చూసుకుంటే పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీలుగా వాల్మీకులు, మహజూద్లు అని చెప్పేసి ఒక 2 కులాలు ఉంటాయి. అందులో ఒక 6-7 ఉండొచ్చు. ఎస్సీ కులంలో 6-7 కులాలు ఉండొచ్చు. కానీ ఈ 2 కులాలు మాత్రమే, మరీ ముఖ్యంగా వాల్మీకులు, ఈ పంజాబ్ రాష్ట్రంలో ఎవరైతే వాల్మీకులు ఉన్నారో వాళ్ళు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఈ వాల్మీకులు చాలా వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి, వీళ్ళకి అధికంగా రిజర్వేషన్లు అవసరము అని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము 1971 సంవత్సరంలో ఒక చట్టం చేసింది. సో ఆ చట్టం ప్రకారమే వాల్మీకులకి అత్యధికంగా రిజర్వేషన్లు ఉద్యోగంలో కానీ వేరే ఇతర ఏవైతే ప్రోత్సాహకాలు ఉంటాయో వాటిలో కానీ ఎక్కువగా రిజర్వేషన్లు కల్పించింది. అది దాదాపుగా 30 సంవత్సరాల దాకా కొనసాగింది. దాదాపుగా 2001 సంవత్సరం దాకా కొనసాగింది. 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ వర్గీకరణ, ఆ ఎస్సీలో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉంటాయో అందులో వెనుకబడిన వాళ్ళకి ప్రోత్సాహకాలు, ముందున్న వాళ్ళకి ఒక రకంగా, వెనుకబడిన వాళ్ళకి ఒక రకంగా ఇలా చెయ్యడము, ఆర్టికల్ 14 ఏదైతే ఉందో రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా మనం నిర్ణయం తీసుకున్నట్లే ఇలా చేయకూడదు. అట్ ది సేమ్ టైం ఆర్టికల్ 341 రాష్ట్రపతికి మాత్రమే ఇలాంటి అధికారం ఉంటుంది. ఆ అధికారం రాష్ట్రం చేతుల్లోకి తీసుకొని ఇలాంటి చట్టాలు చేయడం సబబు కాదు అని చెప్పేసి ఆ ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంటే 2004లో ఈ వర్గీకరణ ఎస్సీలో వెనుకబడిన వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకి ఒకే రకమైన రిజర్వేషన్లు వర్తిస్తాయి అని చెప్పేసి 2004లో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని, మరి ఈరోజు ఎందుకు దీనిలో కూడా వెనుకబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక రకమైన రిజర్వేషన్లు కావాలి, ముందున్న వాళ్ళకి పెద్దగా రిజర్వేషన్లు ఏమి అవసరం లేదు అని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకునే దానికి కారణం ఏంటి అని కనుక మనం చూసుకుంటే, బేసిక్గా ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో అప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈవీ చిన్నయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకి ఒక కేసు వెళ్ళింది. అప్పుడు 2004లో ఒక తీర్పు కూడా ఇచ్చేసింది. సో మళ్ళీ ఆ కేసుని పునఃపరిశీలన చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ ఈవీ చిన్నయ్య కేసుని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వదలలేదన్నమాట ఈజీగా. ఎందుకంటే వెనకబడిన వాళ్ళు ఉంటారు, అందులోనూ డబ్బులున్న వాళ్ళు ఉంటారు. సో మాకు న్యాయం కావాల్సిందే, రాష్ట్రాలకే చట్టం చేసే అధికారం కావాలి అని చెప్పేసి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ఒక 7 బెంచులతో ఒక తీర్పు ఇచ్చిందనమాట సుప్రీంకోర్టు. అందులో కేసు వేసిన తర్వాత ఆ ఈవీ చిన్నయ్య కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులో భాగంగానే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఒక 6:1, 6 మంది ఈ తీర్పుకి అనుకూలంగా ఇస్తే ఒకరు మాత్రమే విరుద్ధంగా ఇచ్చారు. సో మెజారిటీ ఎక్కువగా, అంటే ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ చెయ్యాలి అని చెప్పేసి ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్లీగా ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. దానిలో ఏముందంటే, రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ, అంటే ఆ కులాల్లో వెనుకబడినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే దానిలో వర్గీకరణ చేసి ABCD ఇలా కొంత ముందున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఈ క్లాసెస్లో చేర్చి వాళ్ళకి ఏ విధమైన ఎంత పర్సెంటేజ్ వరకు రిజర్వేషన్ కల్పించాలి, ముందున్న వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, రాష్ట్రాల నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. సో దీని ప్రకారం ఏమవుతుంది అంటే,
అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి నిర్ణయం, ఇలాంటి చట్టాలు చేస్తారా? ఎందుకంటే రాజకీయంగా ఓట్ల కోసము ఎక్కువగా ఎస్సీ వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకో, దీనిలో క్లాసిఫికేషన్ చేస్తే, వర్గీకరణ చేసి వీళ్ళకి ఇలాంటి నిర్ణయం తీసుకుని వీళ్ళకింత తగ్గించి వీళ్ళకింత ఎక్కించి ఇలా చేస్తే మనం నష్టపోతాము, ఓట్లకి దెబ్బ పడుతుంది అని చెప్పేసి చాలామంది తీసుకోకపోవచ్చు నిర్ణయాలు. అదే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొని ఇందులో డబ్బున్న వాళ్ళకి ఇంతే, లేదా డబ్బు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళకి ఇలాంటి రిజర్వేషన్లు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఓసీల్లో కూడా, బీసీల్లో కూడా డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. వాళ్ళకు కూడా సమ్ పర్సెంటేజ్ రిజర్వేషన్లు వర్తిస్తాయి అని చెప్పేసి ఒక నిర్ణయం ముందు ముందు తీసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో నా నా ఎక్స్ప్లెనేషన్లు ఏమైనా తప్పు ఉంటే, నా ఆలోచనలు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. బట్ అయితే ఇదైతే వాస్తవం అనమాట. డబ్బులున్న వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వర్తించడము, డబ్బు లేని వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా ఉండడము ఇలా మంచిది కాదనమాట. సమానత్వపు హక్కు అంటే అందరికీ సమానంగానే, ఏదైతే మనం ఇప్పుడు ఇందాక మనం ఇంతకుముందు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము అన్ని కులాలకి, అన్ని మతాలకి ఒకే రకమైన చట్టం ఉంటుంది. అంటే పెళ్ళిళ్ళలో కానీ, విడాకుల్లో కానీ, ఆస్తిలో కానీ ఏ విధమైన ఒకే రకమైన చట్టం ఉంటుందో ఈ రిజర్వేషన్లో కూడా ఒకే రకమైన చట్టం ఉంటే బాగుంటుందన్నమాట. అందులో కూడా వర్గీకరణ, క్లాసిఫికేషన్, వెనుకబడిన తరగతులు, ముందున్న తరగతులు, దీని ప్రకారం చేసుకొని రిజర్వేషన్లు ఇస్తే చాలామంది లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి నా ఒక ఆలోచన. సో ఇదనమాట, ఈ విషయం చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. నాకు తెలుసు అన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకోవు, ఈ చట్టాలు చేయవు. సో ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.